స్టార్మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్మా పరివారం షో 100వ ఎపిసోడ్ జరుపుకుంటుంది. కావ్యను యాంకర్ శ్రీముఖి ఓ క్వశ్చన్ అడిగింది. ఈ కంటెస్టెంట్ బదులు హౌస్లో నేనుంటే మస్తు కంటెంట్ ఇచ్చేదాన్ని అని ఎవరిని చూసి అనుకుంటావని అడిగినప్పుడు నిఖిల్ నేను ట్రాన్స్పరెంట్గా ఉండలేను అంటూ తలకి పెట్టుకున్న విగ్గు తీసింది కావ్య. దీనికి శ్రీముఖితో పాటు సెట్ మొత్తం తెగ నవ్వింది. అంటే ఒక వ్యక్తి ఎమోషన్స్ కూడా ఇలా కామెడీ చేయాలా అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయినా అలా మణికంఠను ఎలా ట్రోల్ చేసావు కావ్య అంటూ అని అడుగుతున్నారు. అయితే రీసెంట్గా కావ్య దీనిపై స్పందిస్తూ నేను ఉద్దేశపూర్వకంగా కామెడీ చేయలేదని, నేను కూడా సీరియల్లో విగ్స్ యూజ్ చేస్తానని, నాకు హెయిర్ షార్ట్ అని, నా యూట్యూబ్ ఛానల్లో కూడా నా సీరియల్ సీక్రెట్ ఇదే అని చెప్పానని చెప్పింది. అంతేకాదు తనకి 5 years నుంచి హెయిర్ ఫాల్ జరుగుతుందని, అందుకోసం నేను విగ్స్ యూజ్ చేస్తున్నానని, నేను నాగమణికంఠని సపోర్ట్ చేస్తానని, ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే తనలానే బిహేవ్ చేసేదానని ఆ ఉద్దేశంతోనే నేను శ్రీముఖి అడిగిన క్వశ్చన్కి నేను అలా చేశానని, అంతేకాని నేను అతన్ని ఎమోషనల్ డ్యామేజ్ కానీ నాగమణికంఠని ట్రోల్ కానీ నేను చేయలేదని తను చెప్పింది. తెలుగు ఫ్యామిలీని హర్ట్ చేసుంటే క్షమించండి అని తను సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది. నేను కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఇలానే చేసేదాన్ని అనిచిందే తప్ప మణికంఠన్ గారిని ట్రోల్ చేయడం కానీ ఎమోషనల్ డ్యామేజ్ ఎమోషనల్ తో ఆటలాడుకోవడం దానికి నేను చెయ్యలేదు. నా వల్ల ఫీల్ అయి ఉంటే హర్ట్ అయి ఉంటే